హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ సండే క్లాస్. ఈరోజు మీకు తెలిసిన విషయమే కదా, సండే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోం కదా. కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి ఏదన్నా చెప్తున్నానేమో అనుకుని ఎవరైనా ఉంటే, దాని గురించి వినాలనుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో మీకోసం కాదు, చూడకండి. ఎవరైతే సండే క్లాసెస్ చూస్తున్నారో కంటిన్యూషను వాళ్ళు మాత్రమే చూడండి. లాస్ట్ వీక్ కొంత హౌ టు గెట్ క్లియర్ అనే దాని మీద మాట్లాడుతున్నాం కదా. మనం కావాల్సింది మనకి ఏదైతే అక్కర్లేదో అది తెలియాలి క్లియర్గా. మనకి ఏది కావాలో ఆ విషయం కూడా క్లారిటీ ఉండాలి. అయితే మనకి ఏది కావాలో కోరుకున్నంత మాత్రాన అయిపోతుందా? అట్లేం కాదు కదా. స్టంబ్లింగ్ బ్లాక్స్ ఆర్ దేర్, మెంటల్ బ్లాక్స్ ఉంటాయని అనుకున్నాం కదా. అంటే యూ హ్యావ్ టు గెట్ క్లియర్. మనకి ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఎలాంటి బిలీఫ్ సిస్టమ్, ఏదైనా అగెనిస్ట్గా ఏదైనా బిలీఫ్ సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటే, సాఫ్ట్వేర్ ఉండుంటే ఆ సాఫ్ట్వేర్ని తొలగించాలి, రివర్స్ చేయాలి, తీసేయాలి. లేకపోతే బ్రేకు యాక్సిలరేటర్ రెండు ఒకేసారి నొక్కి కారు నడుపుతున్నట్టు లెక్క. అదే అయితే అదో లేకపోతే ఇదో కదా ఉంటుంది. రెండిటి మీద కాలు వేసి మన కారు ముందుకు నడిపించలేము కదా. సో అది గెట్ క్లియర్ చిన్న సబ్జెక్ట్ ఏం కాదు. గెట్ క్లియర్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ 95% విషయంలో 95% విషయంలో అనుకున్నవి జరగకపోవటానికి ఇట్లాంటిది ఏదో ఒకటి ఉంటుంది కారణం. బిలీఫ్ సిస్టమ్ అయి ఉంటుంది, లేకపోతే దే ఆర్ నాట్ క్లియర్ ఫ్రమ్ విదిన్. సో ఎనర్జీ లెవెల్స్ శరీరంలో మనకి అనంతమైన శక్తులు ఉన్నాయి. మన శరీరంలో అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో మనకు కావాల్సిన అన్ని జీవకోటికి, ప్రపంచం మొత్తానికి కావాల్సిన అన్నీ కూడా మనలో ఉన్నాయి. ప్రతి వ్యక్తి, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డివైన్ ఏదో చెప్తారు కదా, వివేకానంద స్వామి చెప్తారు, పొటెన్షియల్లీ డివైన్ అని. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని ఆయన ఊరికే ఏం చెప్పలా, ఆయనకి తెలుసు. మహానుభావులు అందరికీ తెలిసే విషయం. అయితే గోయత్ గారు చెప్పినట్టు నోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యు మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే యు మస్ట్ అప్లై ఇట్ అన్నారు కదా ఆయన. యు మస్ట్ అప్లై ఇట్. అప్లై చేయటానికి అంత ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. సో ఈ క్లాసులు, ఈ సండే క్లాసులు ప్రాక్టికల్గా అప్లై చేయటానికి ఫెసిలిటేట్ చేయటమే సండే క్లాసుల ఉద్దేశం. మీకు ఈ గెట్ క్లియర్కి కంటిన్యూషన్ కింద ఈరోజు కూడా దాని కంటిన్యూషనే. అయితే బిఫోర్ ఐ గో టు దిస్ టూల్, ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్, దట్ ఈస్ ఫర్గివ్నెస్. ఆ ఫర్గివ్నెస్ ఏంటో మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీకు అర్థమవుతుంది, దాని పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. అందుకనే దానికి నేను పవర్ అని పదం వాడాను, పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు గ్రేట్ఫుల్నెస్ గురించి నేను మాట్లాడాను. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఎవ్రీథింగ్ దట్ వీ కమ్ అక్రాస్. అది మీలో ఎంతమంది దాన్ని ఆ లెసన్ విన్నారో, ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది ప్రాక్టీస్ చేశారో, చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకైతే ఒక ఆయన మా గ్రూప్లో వ్యక్తే ఇట్లా చెప్పేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఎట్లా అండి, అది ఎట్లా అండి, ఇది ఎట్లా అండి అని పాపం ఆయన జెన్యూన్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే అంత క్లియర్గా, అంత డీటెయిల్గా ఏం చెప్పలేము కదా. ప్రాక్టికల్గా ఏంటంటే కనిపించే ప్రతీదీ, ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ బి థ్యాంక్ఫుల్ టు. ఇప్పుడు ఫాదర్ మదర్ బ్రతుకున్నారనుకోండి, ఎంత అదృష్టవంతులు, ప్రత్యక్ష దైవాలే కదా. సో వాళ్ళకి వెళ్ళి కాళ్ళకి మొక్కకపోయినా పర్లేదు, మనసులో అనుకుంటే చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవడం అంతకన్నా గొప్ప పుణ్యకార్యం ఇంకేముంటుంది? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వినాయకుడు కుమారస్వామిని నెగ్గలేదు, కేవలం తల్లిదండ్రులకి ఊరికే ప్రదక్షిణం చేసి. అలాగే మన
మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మనతో పనిచేసేవాళ్ళు, అసోసియేట్స్, తర్వాత హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకోగలిగితే, మనసులో చెప్పుకుంటే చాలు, బయటకు అక్కర్లా. ఇట్లా అయితే నేను లేవగానే పొద్దునే జస్ట్ ఆ మొక్కలు ఊరికే నాకు సరదా, మొక్కలు పెంచడం అవన్నీ కొంచెం గ్రీనరీ అంతా సరదా కదా. అలా చూసి ఇప్పుడు ఏ చెట్టుకు పువ్వు వస్తే లేకపోతే పూత వస్తే నేను ఐ సింప్లీ సే థ్యాంక్ యూ, బ్లోజమింగ్. అట్లా ఏంటంటే చెప్పుకోవటానికి, థ్యాంక్స్ చెప్పుకోవటానికి రోజంతా చెప్పుకున్న ప్రతి దానివి ఫర్ ఎవ్రీథింగ్ యూ కెన్ సే థ్యాంక్స్. నేను మామూలుగా కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడే థ్యాంక్స్ చెప్పుకుని ఆన్ చేసుకుంటాను. థ్యాంక్స్ చెప్పుకుని ఎందుకు ఆన్ చేసుకుంటానంటే కంప్యూటరు పనిచేయబట్టి, అది చూపిస్తుంది బట్టి నేను పని చేసుకోగలుగుతున్నాను. అది మొరాయిస్తే నా పరిస్థితి ఏంటి అంటే, లివింగు నాన్ లివింగు అలా ఏముండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. జంతువులు, మనుషులు, బెంచీలు, కుర్చీలు, వీటిల్లో డిఫరెన్సు ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఐటమ్ ఆఫ్ ఎనర్జీ. చరాచరాలు అన్నీ కూడా, రాళ్ళు రప్పలు, చెట్టు చేమ అన్నీ, ఎవ్రీథింగ్, బెంచి కుర్చీ అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. అది అర్థం చేసుకోవాలి. అయితే ఆ గ్రేట్ఫుల్నెస్కి అది మీరు చూడండి ఒకసారి. ఇంతకుముందు ఎవరైనా చూడకపోతే అది చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఇంకొంచెం, ఎందుకంటే దానికి ఇది కంటిన్యూషన్ యాక్చువల్గా. మరి ఆ రోజు దాంతో ఎందుకు చెప్పలేదంటే, అది మీరు అందులో అభ్యాసం, ప్రాక్టీస్ కొద్దిగా అలవాటు పడాలి కదా. కొంతకాలం గడిచాక నెక్స్ట్ వారానికి ఒక్కరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈలోగా మీరు ప్రాక్టీస్లో ఉంటారు. వారానికి ఒక్క క్లాస్ చాలా ఎక్కువ, చాలా హైలీ కాన్సన్ట్రేటెడ్ థింగ్ ఇది, మామూలు కాదు కదా. అందుకని ఇట్స్ ఓకే. ఈరోజు ఏం చెప్తున్నానంటే, నేను పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ టు గెట్ క్లియర్. ఏం లేదండి, హ్యూమన్ సిస్టమ్ ఈజ్ అన్ ఎనర్జీ సిస్టమ్, జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ది హోల్ వరల్డ్ ఈజ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ సిస్టంలో చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. మనకి శరీరంలో మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. మన ఈ శరీరం ద్వారా కావాల్సిన ప్రతిదీ సమకూర్చుకోగలం, అంత పవర్ ఉంది. కొన్ని అన్నీ కావాల్సిన అన్నీ అమర్చాడు భగవంతుడు ఈ శరీరంలో. అలా జంతువులకి వాటికి అన్నిటికీ పెట్టలేదు, ఒక హ్యూమన్ బాడీకి మాత్రమే పాసిబుల్ అది. సో అక్కడ అది క్లెన్జింగ్ అంటే మెంటల్ బ్లాక్స్, కెమికల్ టాక్సిన్స్, అవి ఇవి లైఫ్లో ఎన్నెన్నో ఈవెంట్స్ జరుగుతాయి, ఎన్నెన్నో ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ది వరల్డ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫీల్డ్. మనందరికీ ట్రైనింగ్ ఫీల్డే కదా. ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో దెబ్బలు తగులుతాయి, మూర్చిపోతాం, ఏంటంటే అవుతుంటాయి, మంచి చెడు, గుడ్ బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ జరుగుతుంది కదా. వీ కమ్ అక్రాస్ సో మెనీ థింగ్స్. మరి ఆత్రేయ గారు చెప్పారు కదా, చెప్పిపోయాడు మహానుభావుడు, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆ మాట చెప్పేశాడు. మరి ఈ మనసులో చాలా చాలా రికార్డ్ అవుతాయి కదా. దిస్ రికార్డ్స్ మీకు విమానానికి బ్లాక్ బాక్స్ అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ కదా మనది సబ్కాన్షియస్ మైండ్లో ఈ జన్మ ఏంటి, ఇంతకుముందు జన్మలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎక్సెప్షన్ ఏ ఉండదు. కొన్ని టెంపరీ మెమరీ, కొన్ని ఏమో పర్మనెంట్ మెమరీ, అంతే తేడా. ఆ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళి మాత్రం అవి రిపీట్ అవుతుంటాయి, రికర్ అవుతుంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇబ్బంది అది, అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కూడా. అందువల్ల ఏంటంటే సెన్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్, ప్రాక్టీస్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్, థ్యాంక్ యూ అని చెప్పుకునేటటువంటి ఒక రకమైనటువంటి ఇది సంస్కృతి, ఒక రకమైనటువంటి పద్ధతిని మనం అలవాటు చేసుకోవడం ద్వారా కొద్ది కరిగిస్తాం, వాటిని టాక్సిన్స్ కరిగిస్తాం. కానీ అంతకన్నా పవర్ఫుల్, అంతకన్నా ఎక్కువగా ఉంది ఇది, ది టూల్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఈ టూల్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఏంటి
ఫర్గివ్నెస్ ఏంటండి, ఎంత సింపుల్ అండి, మామూలుగా ఎవరికి తెలీదు. గోయత్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, నోబడి అప్లైస్. అది బాధ. అప్లికేషన్ అప్లై చేయం మనం, థియరీ అది. ప్రాక్టికల్ ఎప్పుడవుతుందంటే అప్లై చేసినప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం లైఫ్లో వీ కమ్ అక్రాస్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్, పర్టికులర్గా ముఖ్యంగా బాల్యంలో ఇంప్రెషనబుల్ ఏజ్ అంటారు కదా, మీరు వినే ఉంటారు ఇంప్రెషనబుల్ ఏజ్. ఆ ఇంప్రెషనబుల్ ఏజ్ ఏదైతే ఉంటుందో, మరి 6 to 16 అంటారో, లేకపోతే ఏమంటారో, మరి 15 అంటారో, ఏదో ఒకటి 19 అంటారో, ఆ ఇంప్రెషనబుల్ ఏజ్లో కనుక కొన్ని వెళ్ళిపోయినాయి లోపలికి, చక్కగా సాపానంలాగా పెద్ద స్ట్రాంగ్ బేస్ వేసుకుంటాయి, చాలా పెద్ద బేస్ వేస్తాయి. ఎందుకంటే అది లెర్నింగ్ ఏజ్, బాగా కీన్గా ప్రతిదీ రిసెప్టివ్గా ఉంటుంది మైండ్, ముఖ్యంగా సబ్కాన్షియస్ మైండ్ కూడా అంతే రిసెప్టివ్గా ఉంటుంది. అట్లా మనం లోపల పడేసుకున్నవి బాధాకరమైన విషయాలు అయితే, ఇబ్బంది పెట్టినవి అయితే, అవి తరచూ మనల్ని దే విల్ కంటిన్యూ టు ట్రబుల్స్, మనల్ని బాధలు పెడుతూనే ఉంటాయి. వాటి వల్ల సమ్ పోర్షన్ ఆఫ్ అవర్ బాడీ, సమ్ పోర్షన్ ఇన్సైడ్ అస్, విత్ ఇన్ అస్ ఈజ్ నాట్ క్లియర్. ఎందుకని మనకున్న ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయంటే డిప్లీట్ అయిపోతాయి. అంటే అవి లాగేస్తాయి. మన హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ, రాత్రి నిద్రపోతాం, ఫ్రెష్గా లెగుస్తాం, ఉదయం లేచేటప్పుడు ఫ్రెష్ ఎనర్జీ ఉండదండి, విల్ గెట్ ఆల్ ఫ్రెష్ ఎనర్జీ. కానీ ఇవి ఉంటాయి చూసారా, ఈ ఎనర్జీ లాగేస్తుంటాయి లోపల. ఎనర్జీ ఫ్లో ఎప్పుడైతే ప్రాపర్గా ఉండదో అప్పుడు మన సంకల్ప శక్తి సజావుగా సాగదు, ఉండదు, బ్లాక్ అయిపోతుంది, ఇంపెడిమెంట్స్ వస్తాయి, స్టంబ్లింగ్ బ్లాక్స్ ఏర్పడతాయి. దానికి యాక్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటారు చూసారా, చాలా సింపుల్గా చెప్పేస్తారే, కానీ అందులో ఎంత పవర్ ఉందనేది మీరు చూడండి. నేను చెప్తాను ఈరోజు క్లాస్లో. అంటే ఇది కూడా నేను ఈ పుస్తకాలు చదివి చెప్పటం లేదండి, పుస్తకాల్లో కూడా ఉంది లేదు, ఉత్తరోత్తర వీటిలో కూడా చదివి కన్ఫర్మేషన్ చేసుకున్నాను. దట్స్ ఏ వే డిఫరెంట్ థింగ్. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకెళ్ళాను అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ మీకు ఈ ఫర్గివ్నెస్ అనేది ఎంత అవసరం అంటే, మనం క్లీన్ అవ్వాలంటే క్లియర్ అవ్వాలి. చూడండి, మనం క్లీన్ అవ్వకపోతే, క్లియర్ అవ్వకపోతే మనం వీ కాంట్ గెట్ వాట్ వీ వాంట్. బట్ హౌ టు గెట్ క్లియర్ అంటే, వన్ ఆఫ్ ది వేస్ యూ షుడ్ ప్రాక్టీస్ ది పవర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే దీనికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్, రియల్ నా లైఫ్లో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ మినిట్. నైంటీస్లో మాట ఇది, 1993-94, ఎస్ 1993-94 స్టాక్ మార్కెట్ మీకు తెలుసు కదా, పెద్ద షాకు. 92 తర్వాత 92-96 మధ్యన, 96 ఏమిట్లేండి చెప్పాలంటే, 92-94 బిగినింగ్ వరకు, మళ్ళీ 94 తర్వాత 94 తర్వాత 95 ఘోరం, 96 మళ్ళీ ఇంప్రూవ్. అంటే చెప్పాలంటే 92 నుంచి 95 వరకు, ఆ 3 ఇయర్స్లో ఓవరాల్గా చాలా ఘోరంగా ఉంది మార్కెట్, స్టాక్ మార్కెట్. ఆ దెబ్బకి చాలామంది అయిపోయారు, నాలాంటి వాళ్ళంతా. ఆ టైం 93 అనమాట ఇది, 93-94 గురించి చెప్తున్నా, 94 ప్రిసైజ్లీ. ఒకసారి నేను అప్పుడు చాలా యోగా కోర్సులో జాయిన్ అయ్యి యోగా బాగా యాక్టివ్గా చేస్తునేవాడిని. అంటే దాదాపు 1 సంవత్సరం పాటు అలా కంటిన్యూషన్లో ఉన్నాను. అందులో భాగంగా ఒక కోర్సు ఎక్స్టెన్షన్,
కోర్సు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందులో ఎన్నెన్ని కోర్సులు ఉన్నాయో, ప్రిలిమినరీ, ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ లాగా. ఇది టాప్, ఆ కోర్సుల్లో టాప్ కోర్స్ అన్నమాట ఇది. ఆ తర్వాత ఇంకా టీచర్ ట్రైనింగే. దానికి అవుట్డోర్ బయటికి తీసుకెళ్ళిపోతారు. 3 డేసో 5 డేసో నాకు గుర్తులేదు, 4 డేసో 5 డేసో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బయటికి తీసుకెళ్ళిపోతారు, అవుట్ సైడ్ యువర్ లివింగ్ ప్లేస్. బయటికి తీసుకెళ్ళిపోతారు. ఒక ఆశ్రమం లేకపోతే ఒక పెద్ద అడవి లాంటి ప్రదేశం, ఏదో బయట ప్రపంచంతో దాదాపు ఏమి కనెక్షన్ ఉండదు. అక్కడ తీసుకెళ్ళి పడేసి ఇస్తారు ట్రైనింగ్, నేర్పిస్తారు. అయితే అందులో సెకండ్ డే అనుకుంటాను, ఫస్ట్ డే ఏదో చెప్పారు, ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఏదో జరిగింది, క్లీన్సింగ్ ప్రాసెస్. ఇంతకీ ఏంటంటే అది ఆ ప్రోగ్రామ్ మొత్తం టోటల్ అంతా కూడా క్లెన్సింగ్ ప్రాసెస్, అంటే క్లీనింగ్ ప్రాసెస్. మనం క్లీన్ చేసుకోవటం. ఎంత క్లీన్ చేసుకోవటం అంటే ఆ కోర్సు ఎంత పవర్ఫుల్ అంటే, ఎంటర్ అయ్యేటప్పుడు అందులోకి అక్కడికి ఆ కోర్సు అందులోకి ఆ రోజు స్టార్ట్ చేసేటప్పుడు బిగినింగ్లో ఉన్న వ్యక్తులు కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేటప్పటికి ఒక సీ చేంజ్ వచ్చేస్తుంది. గాలిలో తేలిపోతాం, ఏదో అయిపోతాం. అతను ఎట్లా అయిపోయాం, ఏం జరిగిందంటే, అది ఏం జరిగిందంటే నేను చెప్పలేను అన్నట్టుగా, ఏం జరిగిందో చెప్పలేము. అంత గొప్ప అమోఘమైనటువంటి పవర్ఫుల్ ప్రోగ్రామ్ అన్నమాట. అయితే సెకండ్ డే ఆయన యోగా టీచర్ ఉంటారు కదా, ఆయన ఏం చెప్పారు, మీ లైఫ్లో గాయపడిన సందర్భాలు, చాలా హర్ట్ అయినవి, మిమ్మల్ని ఎవరైనా భయంకరంగా బాధపెట్టిన ఘటనలు, ఎవరి వల్ల అయితే మీరు బాగా బాధపడ్డారు, బయట ఫీల్ అయ్యారు, హర్ట్ అయ్యారు, ఎవరినైతే మీరు అంతే ఎంతో పెద్ద శత్రువులుగా, ఎంతో భయంకరంగా, వాళ్ళు హేట్ఫుల్, అంటే మీరు ఎవరినైతే మీరు భరించలేరు, ఏ ఘటనలు అయితే మీకు గుర్తొస్తే బాధ కలుగుతుంది, అంత భయానకమైన సిచ్యువేషన్స్ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినవి ఏమైనా ఉంటే చూడండి, ఇంకా రీసెంట్గా జరిగిన ఉంటే చూడండి. అయితే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. అసలు అందులో ఆ కోర్సు ఎంటర్ అవ్వడానికి ముందు మీరు ఒక 50 పేజీలో 100 పేజీలో మీరు పెద్ద గ్రంథం రాయాలి. గ్రంథం రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మీ గురించి, మీ లైఫ్ గురించి మీరు రాసిన గ్రంథం కొద్దిగా సిన్సియర్గా, 100% ట్రూత్ఫుల్గా, యాజ్ ఇట్ ఈజ్ అకౌంట్ లేకపోతే అక్కడి నుంచి పంపించేస్తారు. వెళ్ళిపోయినా నీకు ఎలిజిబిలిటీ లేదు, నువ్వు నెక్స్ట్ టైం చూద్దామని వాళ్ళకి అనిపించాలి మీరు కరెక్ట్గా రాశారని. ట్రూత్ఫుల్గా. అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అయితే అది అసలు అది అలా రాసి అక్కడ వెళ్ళగానే అది అక్కడ రాసి వాళ్ళకి సబ్మిట్ చేయటంలోనే 1/4 క్లియర్ అయిపోతారు మీరు, ఫినిష్. మిగతా 3/4 ప్రాసెస్. అలా కాకుండా కూడా కొన్ని మిగిలిపోతాయి కదా, చాలా చాలా ఘటనలు ఉంటాయి కదా. సరే, అట్లాంటి ఘటనలు గుర్తు చేసుకుని అట్లాంటి వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరైనా ఉంటే తీసుకుని మీరు ఒక పెద్ద లెటర్ రాయండి. లెటర్ రాయాలి వాళ్ళకి. ఎవరినైతే మేము అసహించుకుంటాం, ఎవరి వల్ల అయితే ఇన్సల్ట్ ఫీల్ అయ్యామో, ఎవరి వల్ల అయితే ఎవరినైతే అదే బాధ, ఆ మనిషిని తలుచుకుంటేనే, ఆ సీన్లో ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్, అట్లా వ్యక్తిని తలుచుకుని అతనికి లెటర్ రాయండి. ఏం రాయాలి? ఆ వ్యక్తి వల్ల మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారో, ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత నరకం చూపించాడో, ఏం చేశాడో, ఎలా చేశాడో అంతా డిస్క్రైబ్ చేస్తూ ఫైనల్గా ముగింపు మనస్ఫూర్తిగా మీరు ఆ వ్యక్తిని క్షమించేయండి. ఆ విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫర్గెట్ అండ్ ఫర్గివ్, ఐ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నేను అంతా జరిగింది ఏదో జరిగిపోయింది, నేను మర్చిపోతున్నాను. ఐ ఫర్గివ్ యూ.
ఐఎమ్ సారీ నా తరపు నుంచి కూడా, ఎందుకంటే 2 చేతులతో తప్పట్లు మోగుతాయి, ఒక చేయి కాదు. అవతల వ్యక్తి అలా బిహేవ్ చేయడానికి మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండొచ్చు కదా, మనం ఏం తప్పు చేసి ఉండొచ్చు కదా, లేదా మనం తప్పు చేయకపోయినా ఆ వ్యక్తికి మనం తప్పు చేసినట్లు అనిపించవచ్చు ఉండొచ్చు కదా, ఎక్కడో ఏదో తేడా ఉంటుంది కదా. 2 చేతులతో కదా తప్పట్లు. ఫైనల్గా సారీ కూడా చెప్పుకొని వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు చేసిన దగా పనికి దగా పడ్డాం కదా మనం, వారిని మనస్ఫూర్తిగా క్షమించేసి, క్లియర్గా క్షమించేసి చేస్తూ ఒక లెటర్ రాయండి అని. బోల్డ్ టైం ఇస్తారు, ఇంకేముండదు, ఇదే పని కూర్చుని రాసి. అప్పుడు పార్టిసిపెంట్స్ ఒక 15-20 మంది ఉండి ఉంటారు అంతే ఆ కోర్సులో. గంటల తరబడి కూర్చుని రాసుకుని రాసి 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 అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రాసి పెట్టేస్తే సరిపోదు. అయితే నేను ఎవరి గురించి నేను ఏం రాశానంటే అది కూడా ఇంపార్టెంట్ చెప్తాను. నాకు క్లోజ్ రిలేటివ్ ఆ టైము, అరౌండ్ దట్ టైమే, నేను 93 కదా, 92 94 మధ్యన కదా అది, అరౌండ్ దట్ టైము నాకు క్లోజ్ రిలేటివ్ ఒక కుర్రవాడు ఉన్నాడు నాతో పాటు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వీడికేదో దారి చేయరా బాబు, దారి చూడు, వీడినేదో ఉద్ధరించు అని చెప్పి నా దగ్గర పంపించారు. క్లోజ్ రిలేటివ్ కదా, ఓకే. అయితే నా దగ్గరే పెట్టుకుని మొత్తానికి వాడిని ట్రైన్ చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లు వాటిలో అవి ఇవి చేయటాలు, డెలివరీ ఇవ్వటాలు, తీసుకురా అని ఏ టు డేట్ చేస్తుండేవాడు. చేస్తూ కొంచెం ఇండిపెండెంట్ అయ్యాడు, చేశాడు. తర్వాత నాకు ఒక డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఒకటి తీసుకుంటాం అంటే అది మామూలుగా ఏం కాదులేండి, ఎవరో పెద్ద ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకున్నాడు బిజినెస్. ఆ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో ఆ బిజినెస్ ఆయన చేయగలిగేది కాదు కదా, నేను చేసుకుంటాను, నాకు ఇవ్వు, నీకేదో కొంత ఇస్తానని చెప్తే ఆయన నాకు ఇచ్చేశాడు. ఆయన కమిషన్ ఇవ్వటం, ఆయన పేరు మీద బిజినెస్ కానీ కమిషను నేను బిజినెస్ చేసి ప్రాక్టికల్గా బిజినెస్ చేసి అందులో టర్న్ ఓవర్లో కొంత కమిషన్ ఆయనకి ఇవ్వటం. డే టు డే, ఏ రోజుకి ఆ రోజు ఆల్మోస్ట్ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్సే. అందులో వీడిని నేను పార్ట్నర్ని చేశాను. మన ఇద్దరం కలిసి చేసుకుందాం, యూ షుడ్ ఆల్సో గెట్ మనీ, వాడు సంపాదించుకోవాలి కదా. పార్ట్నర్ చేశాను. వాడు ఫీల్డ్ వర్క్ అది వాడే చేశాడు, మ్యాక్సిమం చేసేవాడు. నేను చేయటానికి నాకు టైం ఎక్కడది. వర్కింగ్ పార్ట్నర్ అనుకుందాం. షేరు 50-50 షేర్ తీసుకునేవాళ్ళం. అయితే ఆ కుర్రవాడు వాట్ హీ డిడ్ అంటే, వన్ ఫైన్ డే, అది స్టేట్ గవర్నమెంటు సెమీ గవర్నమెంట్ కనెక్టెడ్, అది పబ్లిక్ యూటిలిటీ. అక్కడ వాళ్ళ ఆఫీసర్ తోటి కొద్దిగా ఉంటాడు కదా, మార్కెటింగ్ మేనేజర్ టైపు, వాడితోనూ కొంచెం బాగానే చక్కగా రిలేషన్స్ డెవలప్ చేసుకున్నాడు. తర్వాత ఎవరి పేరు మీద అయితే ఈ బిజినెస్ ఉందో వాళ్ళతోటి మంచి ర్యాపో మెయింటైన్ చేశాడు. చేసుకుంటూ నన్ను బైపాస్ చేసేసి పక్కకి పెట్టేసేసి వాడి పేరుని వాడి పేరుని తెచ్చేసుకున్నాడు బిజినెస్. వాళ్ళు ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళతో డైరెక్ట్ అయిపోయాడు. నేను తెచ్చిపెట్టి వాడికి ఇస్తే బిజినెస్ వాడి చేత చేస్తుంటే నన్ను పక్కన పెట్టేశాడు. వాళ్ళతోటి చక్కగా మేనేజ్ చేసుకున్నాడు. జోక్ ఏంటంటే, నా ప్రిన్సిస్లోనే వాడు నన్ను పక్కన పెట్టేసి నన్ను తీసేసి పార్ట్నర్షిప్లోంచి వాడు బిజినెస్ చేసుకోగలడు. అవతల వ్యక్తి అసలు ఒరిజినల్గా ఈ బిజినెస్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి కొంచెం హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, పెద్ద ఆయన. నేను ప్రతిఘటించడానికి కూడా అవకాశం లేదు. ఐ వాజ్ అట్ ది రిసీవింగ్ ఎండ్. దానివల్ల అసలే నా స్టాక్ మార్కెట్లో అక్కడ ఆల్రెడీ లాస్లో వెళ్ళిపోయింది. స్టాక్ మార్కెట్ స్టార్టెడ్ గివింగ్ మీ ఆల్ ద కిక్స్. రొటేషన్ ప్రాబ్లము, క్యాష్ రొటేషన్ ప్రాబ్లము. తర్వాత అప్పుడు ఏంటంటే
ఇక్కడ అప్పు చేసి అక్కడ చేసిన వాడికి వడ్డీ కట్టడానికి ఇంకో చోట అప్పులు చేసి నడుపుతున్నాను బిజినెస్లో. ఈ బిజినెస్ ఎప్పుడైతే నా చేతుల నుంచి వెళ్ళిపోయిందో అప్పుల వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుల వాళ్ళు ఎలా చూస్తారు, ఏంటిది వీడు ఆ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడని మనం అప్పులు ఇచ్చాం అని చెప్పి మీద పడతారు కదా. అదో ప్రాబ్లం వచ్చింది. తర్వాత క్యాష్ రొటేషను. రెండోది, ఇందులో ఏదైతే వస్తున్నదో ఈ బిజినెస్లో ఏదైతే వస్తున్నదో ఆ ఇన్కమ్ పోయినట్టే కదా. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ షాక్. స్టాక్ మార్కెట్ ఒక పక్కన పోయింది, ఇంకో పక్కన ఇది చేతిలోని బిజినెస్ పోయింది. తర్వాత ఆల్రెడీ అప్పులు వడ్డీలు కట్టడానికి అప్పులు చేయటం, అలాంటి పరిస్థితుల్లో క్యాష్ రొటేషను ఎఫెక్ట్ అయింది. క్యా బీతా హోగా మేరే ఊపర్, అది హిందీలో చెప్పాలంటే వాట్ వాజ్ హ్యాపెనింగ్ టు మీ, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరిగి ఉంటుంది ఊహించడం చాలా తేలికే కదా, మీరు ఊహించగలరు. అలాంటి పరిస్థితుల్లో వాడి మీద నాకు ఎంత కసి, కోపం, ద్వేషం, దగ్గరవాడు, బాగా కావలసిన వాడు అయినా కానీ ఉంటుంది కదా. చెప్పేది ఏంటంటే ఏం చెప్తారంటే బాగా దగ్గరవాడు, కావలసిన వాడే దెబ్బేస్తాడు. ఎందుకంటే ట్రస్ట్ అక్కడే ఎక్కువ ఉంటుంది కదా. దూర బంధువు లేకపోతే దూరంగా ఉన్న వ్యక్తి మనల్ని మోసం చేయలేడు, దగ్గరగా ఉన్నవాడే చేయగలడు. చేస్తే చాలా గట్టిగా చేయగలడు. ఎందుకంటే మన వీక్నెస్లన్నీ వాడికి తెలుసు కదా, మనతో మెసులుతూ ఉంటాడు కదా ఎప్పుడూ. చాలా ప్రమాదం. అందుకని నీ శత్రువుల కంటే, ఎవరో ఒక ఆయన చెప్తాడు ప్రోవర్బ్, నీ శత్రువుల కంటే మిత్రుల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండు. అంటే నీ సన్నిహితులతో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వాళ్ళు ఎదురు తిరిగితే అత్యంత ప్రమాదకరమైన మనుషులుగా మారవచ్చు అని ఎవరో ఎక్కడో ఒక ఆయన చెప్పాడు. మన ఇండియన్ కాదు. గుడ్ విల్, ఎవ్రీథింగ్. అంటే నేను ఒక ముక్కలో చెప్పాలంటే చాలా 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 సఫర్ అయ్యాను, అన్ని రకాలుగా అవుతూ వచ్చాను. అసలే పరిస్థితి బాగోలేదు, దానికి తగ్గట్టు ఇది. లక్కీగా అయితే ఫైనాన్షియల్గా ఆ దెబ్బకి తట్టుకొని నిలబడగలిగాను. ఎందుకు నిలబడగలిగానంటే ఒక 2-3 ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు. 2-3 ఫ్రెండ్స్ హార్ట్ అండ్ సోల్ లాగానే పాపం ఓపెన్ హార్టెడ్గా హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్గా అయితే నిలదొక్కోగలిగాను. లేకపోతే కొలాప్స్ స్టేజ్ అది. లక్కీగా ఫైనాన్షియల్గా నిలబడగలిగాను. బట్ అనుక్షణం వాడు నా ప్రెమిసెస్లోనే ఏదో ఎదురుగానే రోజు రావటం పోవటం, నా ఎదురుగానే అక్కడే నా ప్రెమిసెస్లోనే తిరగాటం, రావటం పోవటం. చూడండి, అదేదో సినిమా ప్రజానాయకుడి సినిమా అని ఒకటి వచ్చింది, నాగభూషణ్ గారి సినిమా. ప్రజానాయకుడి సినిమా అని చిన్నప్పుడు చూసాను, ఎక్కడో బందర్లో ఎక్కడో చూసినట్టున్నాను. ఎట్లా అంటే మరి నాస్టీ డైలాగ్ చెప్తాడు, జానకి గారితో చెప్తాడు. జానకి ఏదో డబ్బు పోతే, పేరు పోతే పర్వాలేదు, పదవి పోతే ఏదో చాలా ఉంది, గుర్తు రావటం లేదు. ఏది పోయినా పర్వాలేదు ఇట్లాగే అంటూ కట్టుకున్న పెళ్ళం పక్కవాడితో లేచిపోయి ఎదురుగా కాపురం పెట్టినా కానీ భరించగలం, కానీ పదవి పోతే ఎలా రంగమ్మ అంటాడు. ఏదైతే చెప్తాడు, నాగభూషణ్ గారి డైలాగులు చాలా బాగుంటాయి కదా. చెప్తూ ఆ సీక్వెన్స్లో ఏం చెప్తాడంటే, కట్టుకున్న పెళ్ళం పక్కవాడితో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా భరించవచ్చు కానీ పదవి పోతే ఎలా రంగమ్మ అంటాడు. అట్లా ఆవిడతో మాట్లాడుతూ, అంటే అది ఆ ప్రజానాయకుడి సినిమాలో ఆవిడ పదవి పోతుంది, ఆ సిచ్యువేషన్ అనమాట. అంటే రాజకీయ నాయకులు ఎంత నీచంగా అంటే దేన్నైనా భరించగలరు కానీ పదవి పోవటాన్ని భరించలేరు అని చెప్పడం కోసం ఆ డైలాగ్ చెప్తాడనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రోజు కళ్ళ ముందు కనపడటం, రోజు నా కళ్ళ ముందే తిరగటం, వాడు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళటం, నేను నిస్సాయంగా చూడటం, అది రోజు గుచ్చుతూ ఉంటుంది కదా. ఎక్కడో దూరాన్ని నుండి ఏదో పోతే అది వేరే సంగతి, ఏదో ఎక్కడ ఏం చేస్తున్నాడు రోజు కళ్ళ ముందు కనపడటం, గుర్తు రావటం. మరి మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా బ్రదర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కూడా చెప్పడం, అయ్యో వాడు అలా చేశాడు ఇలా చేశాడు అని వాళ్ళు రిలేటివ్స్ దగ్గర, న్యాచురల్ కదా, రిలేటివ్స్ ఫ్రెండ్స్
ఈ సింపతి ఏదో ఏదో బాధ ఒకవేళ ఇది చేసుకోలేం కదా. ఇంట్లో వాళ్ళేమో నువ్వు ప్రతి వాళ్ళని నమ్ముతావు, నమ్మిన వాళ్ళు నమ్ముతావు, నమ్మితే వాళ్ళు ఇంట్లో దెప్పుళ్ళు ఉంటాయి కదా, ఇంట్లో వాళ్ళు కూడా దెప్పుతుంటారు కదా, నమ్మావు అందుకనే నీకు ఇలా అయింది, అలా నమ్మేస్తుంటావు అది ఇది అని చెప్పి. ఇట్లా అంత చేశాడు కదా. నేను వాడి మీద ఆ యోగా క్యాంపులో వాడినే ఉద్దేశించి నేను మొత్తం రాశానండి లెటర్. వాడు ఏం జరిగింది, ఎలా తీసుకొచ్చాను వాడిని, వాడికి ఎలా చేశాను, ఎంత సపోర్ట్ చేశాను, ఏం చేశాను, చివరికి వాడు ఎలా చేశాడు, నమ్మిన బంటులాగా. అంటే నమ్మిన బంటు సినిమాలో నాగేశ్వరరావు గారిది ఉందిలేండి పాతది. ఒకరోజు ఆయన తీసుకెళ్ళి విషం ఇచ్చి ఆ ఎడ్లకి పెట్టేసిరా అంటాడు. నేనే కాదు మనిషికి పుట్టినవాడు ఎవడో చేయడు ఈ పని అని చెప్పి ఆ పని వదిలేస్తాడు. ఎంత నమ్మిన బంటునైనా ఇలాంటి పనులు నా చేత చేయించొద్దని. భలే ఉంటుంది ఆ సినిమా. ఎడ్ల పందాలు. సో ఇట్లా చేశాను, అంత చేశాను, నీకు ఇలా చేసావు. నిజంగా రాస్తుంటే ఎంత ఆ ఫీలింగ్ తోటి రాస్తుంటేనే కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. అంటే రాస్తుంటేనే ఎట్లా అంటే పేజీలు తడిచిపోయాయి. అక్కడక్కడ రాసి ఎన్ని పేజీలు రాశాను గుర్తులేదు, రాసి ఇచ్చాను, పెట్టాను. తర్వాత నేను క్షమిస్తున్నాను, అయిపోయింది ఓకే. ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి ఫైనల్ కంక్లూజన్, నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, కోపం లేదు, పగ లేదు. బైగాన్స్ ఓకే. నా వల్ల ఏమైనా తప్పులు నా తరపు నుంచి ఏమన్నా తప్పులు జరుగుంటే నన్ను క్షమించు. ఎందుకంటే వన్ సైడెడ్గానే తీసుకోకూడదు కదా. తప్పకుండా నాలో కొన్ని చూస్తుంటాడు కదా, లోపాలు లేకపోతే షార్ట్ కమింగ్స్ చూస్తుంటాడు కదా అని చేసి ముగించాను ఉత్తరం. ఆ కోర్సులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అది. ఒక్కొక్కరిని లేచి నిలబడి అవన్నీ చదవమంటారు. అంత ఓపెన్గా అంత షేర్ చేసుకోవాలి. ప్రతిదీ ఓపెన్గా అందరితోనూ షేర్ చేసుకోవాలి. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. 60 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఆ ఏజ్ గ్రూపు. లేడీస్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అన్ని రకాలు ఉంటారనమాట. ఇక ఓపెన్నెస్ అంతా ఓపెన్గానే డిస్కస్ ఓపెన్గానే అంతా. అందులో ప్రతి ఒక్కరు లేచి నిలబడి చదవాలి, చదివి వినిపించాలి, అందరికీ అందరూ వినాలి, ఆ టీచర్తో సహా. మరి చదివేటప్పుడు కూడా కొంత ఓపెన్ అప్ అయిపోతాం కదా. అంటే ఓపెన్నెస్ కోసం, ఓపెన్నెస్ వస్తే తప్ప ఎనర్జీ ఫ్లో రాదు. అది ఆ కోర్సులో ఉన్నటువంటి అది దాని సారాంశం. సరే, కట్ షార్ట్. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తాను, అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాను. ఇట్లా వెళ్ళానో లేదో, వెళ్ళి జస్ట్ ఆఫీసులో వెళ్ళి కూర్చున్నాను. వాడు కిందే కదా, కింద వాడు ఉంటాడు, పైన పోర్షన్లో నేను ఆఫీసు. గబగబా పైకి వచ్చేసాడండి. క్లుప్తంగా చెప్పాలంటే దాదాపు కాళ్ళ మీద పడిపోయినంత పని చేశాడు. కాళ్ళ మీద పడిపోయి మరి ఇది కాంప్రమైజ్ అయ్యాడు అనాలా, కాళ్ళ మీద పడిపోయాడు అనాలా, ఎట్లా అనాలా, ఎంత సాధు జంతువు అయిపోయాడు. అప్పుడు అంతకుముందు పోజులు వేసి ఎట్లా పడితే అట్లా తిరిగి ఇట్లా అంతకుముందుకి అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ అంటే చేంజ్. వాడు ఇంకా ఏం లేదు, కాళ్ళు పట్టేసుకున్నాడు, ఏదో అయిపోయాడు అంతేకాదు. ఆ తర్వాత వాడు ఇమీడియట్గా నేను ఏ కోర్స్ అయితే యోగా కోర్స్ అయితే జాయిన్ అయ్యానో దానిలో ప్రిలిమినరీ కోర్స్ అంటే స్టేజెస్లో ఉన్నాయి కదా, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. నేనేదో థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కదా ఇది. ఫస్ట్ స్టేజ్లో నాకు తెలియదు, చెప్పను కూడా చెప్పలే. వాడంతటా వాడు వెళ్ళిపోయి ఆ కోర్సులో జాయిన్ అయిపోయాడు. వాళ్ళు అయితే ఏదో మొత్తానికి ఇబ్బంది పెట్టారు. అది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఉదయం 5 గంటలకు వెళ్ళిపోవాలి. అక్కడ 1 నిమిషం లేట్ అయితే బయటికి పంపించేస్తారు. ఆ రోజు పోయినట్టే. కానీ వాడు అలా ఒకరోజు మిస్ అయిపోయాడు. ఏదో వాళ్ళు ఊరు వెళ్ళిపోయి రావటం లేట్ ఏదో మిస్ అయిపోయి ఇచ్చేస్తే వాడిని పంపించేస్తారు. ఇంకా అలా కాకుండా కూడా వాడు ముందుకేసి బతిమాలుకుని మొత్తానికి రీఎంట్రీ తీసుకున్నాడు, కానీ వదిలిపెట్టలా. అది కోర్స్ కంప్లీట్ కూడా చేశాడు వాడు. దాని వరకే చేశాడు, మిగతా ఏం లేదు. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే దిస్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్. నేను క్లీన్ చేసుకున్నాను,
నేను నాలో ఉన్నటువంటి విషం ఏదైతే ఉందో పాయిజనస్ అని చెప్పాలి, కంటెంట్ నాలో ఏదైతే ఉందో, ఈ కెమికల్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను తుడిచేసి కడిగేసుకుని క్లీన్ చేసుకుని పారేశాను. దాని ఎఫెక్టు తిన్నగా వెళ్ళి వాడి మీద పడింది. ఇది సాధ్యమా అంటే హిందూ ధర్మశాస్త్రాలు గురించి తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, భారతదేశంలో పుట్టిన వాళ్ళు, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళు, ఏ మతస్థులైనా పర్వాలేదండి. హిందూ దేశంలో, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇది సాధ్యమని నమ్ముతారు. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే సిద్ధాంతం కదా మనది. ఈ కాన్సెప్ట్ జోక్ కాదు. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందికి దగ్గర ఉంది ఈ కాన్సెప్ట్. మనకి ఎప్పటి నుంచో ఉంది, ఋషులు మునులు ఎప్పుడో చెప్పారు ఆ విషయం. వాట్ ఈజ్ ఐ క్లీన్డ్ అండ్ క్లియర్డ్ మై సెల్ఫ్ విత్ ఇన్ మీ నేను చేసుకున్న క్లెన్సింగ్ ప్రాసెస్కి వాడు క్లియర్ అయిపోయాడు. ఇక్కడ దెబ్బ కొడితే అక్కడ పలికింది. అది మిరాకిలే. అయితే అలా మిరాకిల్స్ చాలా జరుగుతున్నాయి. ఆ కోర్స్కి అంత పవర్ ఉన్నది అనేది అర్థమైపోయింది కదా. ఇదే కాదు, ఇలా చాలా జరుగుతున్నాయి కదా. అందువల్ల పెద్ద ఆశ్చర్యపడలేదు. కానీ వాడు వచ్చేసి కాళ్ళు పట్టేసుకుని వాడు టేమ్డ్ సాధు జంతువులు అయిపోవటం మాత్రం నేను ఊహించలే. ఆ లెటర్ అది రాసుకున్నప్పుడు, ఆ చదివి అందరికీ వినిపించినప్పుడు, నేను ఫీల్ అయినప్పుడు నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని. కానీ జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. గ్రేట్ఫుల్నెస్ గురించి మనం అనుకున్నాం కదా. ది మోర్ వీ టెండ్ టు బి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు థింగ్స్ అండ్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. మనం కూర్చునే కుర్చీలో కూడా కూర్చుంటూ థ్యాంక్ యూ, నాకు కూర్చునే అవకాశం ఇస్తున్నావు నువ్వు. పడుకునే మంచానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటే, నాకు నా అలసట తీర్చబోతున్నావు నువ్వని అలాంటి యాటిట్యూడ్ కానీ డెవలప్ చేసుకోగలిగితే, వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్, పరిపూర్ణంగా తయారైపోతాం. అలా రోజుకి పరిపూర్ణంగా తయారవుతూ ఉన్నప్పుడు మనలో శక్తులు ఉద్భవిస్తాయి. అంటే మనలో ప్రాణశక్తి ఇంకా జనరేట్ అవుతూ క్లెన్సింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అందులో భాగం ఇది. దిస్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ లాగా, అదర్ సైడ్ ఆఫ్ ది గ్రేట్ఫుల్నెస్ ఇది. అండ్ ఈ రెండు కూడా దీస్ ఆర్ అదర్ సైడ్స్ ఆఫ్ ది పార్ట్ దట్ ఈజ్ లవ్ అనే పార్ట్కి ఇవి భాగాలు. అది ఇంకా పవర్ఫుల్. దాన్ని మించిన లవ్ అనే దానికి ఉన్నటువంటి పవర్ దేనికి లేదు. బట్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ నెక్స్ట్ ఓన్లీ టు దట్. అంటే ఇఫ్ వీ కెన్ ఫర్గివ్, వి బికమ్ క్లియర్. అదే మ్యాండీ ఇవాన్స్ బుక్ చెప్పాను కదా. మ్యాండీ ఇవాన్స్ బుక్ ఏనా చెప్పాను. ట్రావెలింగ్ ఫ్రీ అంటే ఆవిడేంటి చెప్తుంది, లేడీయే కదా. ట్రావెలింగ్ ఫ్రీ అంటే లైఫ్ అనే జర్నీ కొంచెం ఫ్రీగా ప్రయాణించాలి. అంటే పెద్ద బ్యాగేజీలు పెద్ద లగేజీలు వేసుకుని వెళ్తే మోసుకుంటూనే సరిపోతుంది. లైఫ్ ఇంకే ఉంది, ఇవన్నీ మోసుకోకండి బాబు, పక్కన పడేయండి. ఎంత లగేజీ, మినిమం లగేజ్ తోటి ప్రయాణం చేయండి అని. మినిమం లగేజ్తో ప్రయాణం చేస్తే ప్రయాణం సజావుగా సాగుతుంది. బోల్డ్ అని లగేజీలు మోసుకెళ్తుంటారు, పిచ్చిన వెళ్ళారు, ఎందుకు మోసుకుంటారు, మోయకండి అని చెప్పడం ట్రావెలింగ్ ఫ్రీ అంటే. లగేజ్ అంటే ఇక్కడ ఏంటంటే మైండ్లో ఏవేవో పెట్టుకుని వెళ్దామంటే భారం అయిపోతుంది. అది మీకు పనిచేయదు. యువర్ లైఫ్ విల్ నాట్ బి ఫ్రీ. ట్రావెలింగ్ ఫ్రీ అంటే అదే. అందులో ఆవిడ చెప్పే దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ గురించి చాలా సందర్భాల్లో మన వీడియోలో చెప్పాను కదా. జరిగిందాన్ని ముందు యాక్సెప్ట్ చేసేయాలి, ప్రొటెస్ట్ చేయకూడదు. తర్వాత రెమెడీ గురించి ఆలోచించడం. ఆవిడ చాలా చక్కగా చెప్పింది. యాక్సెప్టింగ్ అంటే రిజైనింగ్ కాదు, ఇది తప్పదరా బాబు అని రిజైన్ చేయటం కాదు, అదేం కాదు. వాలంటరీగా హ్యాపీగా సహృదయంగా స్వీకరించడం అని యాక్సెప్టెన్స్ అంటే. అగ్రీయింగ్ కాదు అది.
యాక్సెప్టెన్స్ అనే పదం. నేను చేసిన కోర్సులో ఒక స్లోగన్ లాంటి ఊత పదం ఉందండి. అది ఇదే, ఇలాంటిది యాక్సెప్టెన్సే. వాళ్ళు ఏం చెప్తారు స్లోగను? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ అని పదే పదే అనుకోవాలని చెప్తారు. అందులో చెప్పారు, అందులో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే ఓకే అంటున్నామంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టేగా. వాడు జలకాయ కొట్టాడు, గట్టిగా కొట్టాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ అని అనుకుంటున్నాను, కానీ డీప్ రూటెడ్ పెనట్రేషన్ లేదు వాటిలో. పైపైన అనుకుంటున్నాను కానీ అది అందుకనే అది అయినా కానీ ఇది ఎంత పెద్ద ఇదంటే దీన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ తోటి క్లియర్ చేయలేకపోయాను. చాలా సివియర్ బ్లో కదా, కానీ సివియర్ బ్లో కొట్టేసింది ఫర్గివ్నెస్ తోటి. సో మన లైఫ్లో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, పెడుతున్నారో, ఎవరైతే మనకి మోసం చేశారో వాళ్ళని మనం క్షమించగలిగితే, ఇంకా అట్లా క్షమించడం ఎలా అంటే చక్కగా క్లియర్గా రాసేసుకోవటం, ఫీల్ అవుతూ రాసేసుకోవటం, అదంతా పిక్చర్ అంతా మైండ్లోకి తెచ్చుకోవాలి, ఆ ఘటనలన్నీ తెచ్చుకోవాలి. అదే కదా హౌ టు గెట్ క్లియర్. కరోల్ ట్రూమన్ థింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై అని, కరోల్ ట్రూమన్ థింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై అనే దాంట్లో అదే కదా సారాంశం. వూండెడ్ సోల్జర్స్ లాంటి వాళ్ళం మనం లైఫ్ జర్నీలో వూండ్ అయిపోతాం, ఎక్కడో గాయపడి ఉంటాం, చాలా 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 సందర్భాల్లో గాయపడి ఉంటాం. ఆ గాయాలన్నీ గేయాల రూపంలో తీసుకొచ్చి ఆ గాయాలన్నింటినీ తలుచుకుని ఫీల్ అయ్యి దాన్ని ఫీల్ అయ్యి తీసిపారేయండి అండ్ రిలీజ్ ద ఎనర్జీ. ఎందుకంటే అవి కొంత ఎనర్జీని పట్టుకొని కూర్చున్నాయి. ఇలా ఈ ఘటనలన్నీ ఈవెంట్స్ అన్నీ కూడా కొంచెం ఎనర్జీని పట్టుకొని కూర్చోవటం మూలన వీఆర్ నాట్ గెటింగ్ క్లియర్. వీ గెట్ క్లియర్ వెన్ వీఆర్ ఏబుల్ టు రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ వాటి ఏవైతే పట్టుకొని కూర్చున్నాయో వాటి శృంఖలాల్లోంచి బయటికి తీయాలంటే వీ షుడ్ గో ఇన్ టు ద సిచ్యువేషన్, వీ షుడ్ ఫీల్ ఇట్. ఆ రోజు అలా జరిగింది, ఇలా జరిగింది, వాడు నన్ను కట్టేసి రాటకు కట్టేసి కొట్టాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. మా రిలేటివ్, నా క్లోజ్ రిలేటివ్ ఒకసారి నేను ఆడుకుంటుంటే తీసుకొచ్చి పెద్ద గొప్పలాగా తీసుకొచ్చేసి రాటకు కట్టేసి కొట్టేశాడు. ఆడతావా, నువ్వు ఆడుకుంటున్నావు, అలా చేస్తావు, ఇలా చేస్తావని. దెర్ వాజ్ నోబడి. నేను ప్రొటెస్ట్ చేయటం చాలా చిన్న కురవాడిని. దెర్ వాజ్ నోబడి టు ప్రొటెస్ట్. ఏదో భయం చెప్తున్నాడని సరిపెట్టుకున్నారు వాళ్ళు, ఎందుకంటే బాగా క్లోజ్ దగ్గర రిలేటివ్ కదా. కానీ నేను చాలా హర్ట్ అయ్యాను. ఆ అవమానం, అది హర్టు, ఇన్సల్టు అలాంటిదే. అదేమో చూడటానికేమో నాకేదో నేను ఆడుకోవడానికి వెళ్తే ఆడుకుంటుంటే భయం చెప్పినట్టుగా ఉంది. బట్ నాకు చాలా చిన్న వయసు, కానీ నేను హర్ట్ అయ్యాను, చాలా భయంకరంగా హర్ట్ అయ్యానే. ఇవాళకి కూడా గుర్తుంది ఆ ఘటన, మర్చిపోలేము. కొన్ని నన్ను కొట్టాడని, రాటకు కట్టేసి కొట్టాడు. జనాలంతా చుట్టుమూగి తమాషా చూశారు. నేను ఆడుకుంటే ఆయనకి ఎందుకు? ఇప్పుడు ఎంత చిన్న వయసైనా, లేత వయసైనా అలా ఉండిపోతాయి కదా. సో ఇట్లాగా ఎక్కడెక్కడో ఏవేవో ఘటనలు జరిగి అవి కరడు కట్టిపోయి ఎక్కడో బ్లాక్ అయిపోయి ఉన్నాయి కదా, వాటిని రిలీజ్ చేశారు. యూ షుడ్ ఫీల్ ఇట్. ఫైనలీ యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్గివ్, హోల్ హార్టెడ్గా ఫర్గివ్ చేయటమే కాదు, ఐఎమ్ సారీ, జరిగింది ఏదో జరిగిపోయింది, నా వలన కూడా, నా తరఫు నుంచి కూడా ఏదో జరుగుంటుంది, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అంటే పూర్తిగా ఎవరి పాపం వాళ్ళది అంటాం కదా, ఎవరి కర్మ వారిదే చెప్తుంటారు కదా. మన హిందూ దీనిలో ఉన్నదే అది, ఎవరి కర్మ వారిది, ఎవరి కర్మ వాడిదే. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, ఎవరి పాపం వాడిదే, వాడి పాపం వాడికే పండుతుంది, అట్లా చెప్తుంటారు కదా. అట్లా ఆ మోడ్లోకి వెళ్ళిపోవాలి, అంటే సిన్సియర్గా వెళ్ళిపోతే మన ఎనర్జీ ఇది వాడి కోసం మన ఎనర్జీస్ ఎందుకు బ్లాక్ చేసుకోవాలండి? అప్పుడు అయిపోయింది, అది అయిపోయింది, పోనీ మనం క్లియర్ అవ్వాలి. వాడు ఏమైతే మనకెందుకు, వాడు ఏదైనా అవ్వచ్చు కాక అంటే జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కావచ్చు. ఆ కుర్రవాడు తర్వాత ఏం జరిగింది, ఆ బిజినెస్ చేస్తూ చేస్తూ అప్పులు చేసేసి అప్పులు పాలైపోయాడు, బిజినెస్ పోయింది. అప్పుడు నేను లేనులేండి, ఐ లెఫ్ట్ దట్ ప్లేస్. నేను మహాప్రస్థానం నార్త్ ఇండియాకి వచ్చేసాను. తర్వాత ఏం జరిగిందంటే, అంటే జరిగిన స్టోరీ. ఆ తర్వాత వాళ్ళ అప్పులకి వాళ్ళ పేరెంటలు ల్యాండ్ అంటే ఎంతో కోట్లు ఖరీదు చేసి, ఇప్పుడైతే కోట్లు చేస్తుంది అది, అంత వాల్యూ చేసేది ఆ రోజుల్లో చౌకగా వేలకి అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది వాళ్ళ ఫాదర్కి. తర్వాత వాడు హైదరాబాద్ వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నాడు, బాగానే చేశాడట, ఏదో చేశాడు. అక్కడ వాడికి పిచ్చెక్కింది, వర్చువల్గా పిచ్చెక్కింది. పిచ్చెక్కిన తర్వాత వాడిని నేటివ్ ప్లేస్కి తీసుకొచ్చేసారు. భార్య పిల్లలతోటి నేటివ్ ప్లేస్కి వచ్చేసి వాళ్ళ పల్లెటూరు అక్కడ ఉండిపోయాడు. అలా ఉంటూ ఉంటూ వన్ ఫైన్ డే వాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పిచ్చిలో బట్టలు లేకుండా తిరిగేవాడట, ఒక్కోసారి పూర్తిగా నగ్నంగా ఊరంతా. అని పట్టుకుని తీసుకెళ్ళి కట్టేసి లోపల పడేసేవారట. మరి ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో పిచ్చి నాకు తెలియదు. అంతా నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు తెలియదు అనుకుంటూనే. అయితే విశేషం ఏంటంటే, సరిగ్గా 2 రోజుల్లో చనిపోతాడనగా, ఊరేసుకోబోతాడనగా నాకు ఫోన్ చేశాడు. అప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఇది 10-15 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. 15 సంవత్సరాల ఈ ప్రెమిసెస్, ఏ ప్రెమిసెస్లో అయితే నేను నిలబడి మాట్లాడుతున్నాను, ఇదే ప్రెమిసెస్లో ఇక్కడ ఉండగా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి చాలాసేపు మాట్లాడాడు. రిలేషన్ ఏం ప్రాబ్లం లేదు కదా, ఆ తర్వాత రిలేషన్ నార్మల్గానే ఉంది కదా, రిలేటివ్ కదా. చాలాసేపు మాట్లాడాడు. తర్వాత ఏదో కొంచెం బాగానే మాట్లాడాడు, పిచ్చిలో లేడు, మామూలుగానే మాట్లాడాడు. ఏదో అది ఏంటో మరి నాకు తెలియదు, మాట్లాడాడు. దగ్గర 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడి అయిపోయింది, పెట్టేశాడు. 2 రోజుల తర్వాత న్యూస్ వచ్చింది, వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అందుకని మనం ఎవరిని పనిష్ చేయక్కర్లా. నిజంగా అవతల వాళ్ళు చేసింది ఏదైనా ఉంటే, అలాంటిది ఏదైనా ఉంటే నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్, వీ నీడ్ నాట్ పనిష్. అయితే నేను ఒక్కోసారి గిల్టీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేనేమి గట్టిగా వాడి శాపనార్థాలే నేనేం పెట్టలేదు కదా, అంత దానివల్ల వాడికి అలా అవ్వలేదు కదా, పాపం మళ్ళీ నాకెందుకు, నేను కొద్దిగా అప్పుడప్పుడు గిల్టీ ఫీల్ అవుతుంటాను. లేదు, నేను అలాంటివి చేయలేదని అనుకున్నాను. అయితే బాధపడిన రోజుల్లో చాలా బాధపడ్డాను. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అది వెళ్ళిపోయి ఉంటుంది, యూనివర్స్కి వెళ్ళిపోయి ఉంటుంది ఆ కమ్యూనికేషను. ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది దట్ వాజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. అది ఎందుకంటే నాకు ఆ మెచ్యూరిటీ లేదు కదా. బట్ జరగవలసింది ఏదో జరిగిపోయింది, దానికి నేను చేయగలిగింది కూడా ఏం లేదు. బట్ చెప్తున్నా మీకు, ఫర్గివ్నెస్ మన సంస్కృతిలో, మన భారతదేశంలో ఒక అవిభాజ్య అంగం అండి. ఎంత గొప్ప ఇదంటే మీరు చూడండి, మీకు గుర్తుంది చిన్నప్పుడు మీరు సుమతి శతకం, తర్వాత వేమన శతకం అవన్నీ చదివి ఉంటారు కదా. మీరు చదివారో లేదో నాకు తెలియదు, ఈ జనరేషన్ వాళ్ళు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. మా జనరేషన్ వాళ్ళు భయంకరంగా, మా వాళ్ళైతే మా అన్నలు అయితే 2 అన్నలు వంతుల వారీగా నన్ను పిలిచి, ఇగో ఈ ఎక్కాలు అప్పచెప్పి, ఎక్కాల పుస్తకంలో కింద ఉండేవి ఎక్కాల పుస్తకం, ఎక్కాలు అప్పచెప్పి, ఈ ఎక్కాలు చదివించి అప్పచెప్పించుకుని, ఎక్కాలతో పాటు కింద ఇవి కూడా చదివించేవాళ్ళు, సుమతి శతకం, వేమన శతకాలు. అవన్నీ చిన్నప్పుడే చాలా కంటత బలవంతాన చదివించారు, కంటత పట్టేసేవాళ్ళు. అందులో మీకు వినే ఉంటారు కదా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అని. పూర్తిగా ఏంటంటే, ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపదగన్. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపతగున్. కాదు సేయ వివరింపతగున్ అంటే తగన్ అంటే అదేం గొప్ప కాదు. నీకు హెల్ప్ చేసిన వాడికి రెసిప్రొకేట్ చేస్తావు, నీకు హెల్ప్ చేసిన వాడికి నువ్వు హెల్ప్ చేస్తావు, అదేం గొప్ప. అందులో ఏముంది, విపరీతం కాదు సేయ వివరింపదగన్. నిజం చెప్పాలంటే అందులో ఏముంది, అదేం గొప్ప ఏం కాదు. నీకు ఆడు చేశాడు, నువ్వు వాడికి చేసావని. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపదగున్. వివరింపతగన్. గొప్పగా చెప్పుకోవాలంటే, గొప్పగా చెప్పుకోవాల్సింది, నాకు 100 రూపాయలు ఇచ్చాడు,
నన్ను ఆదుకున్నాడు, ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇచ్చానంటే అదే గొప్ప వివరింపదగా. నువ్వు గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముందా ఇందులో? ఉపకారానికి ప్రత్యుపకారం చేశావు. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. అసలైన విజ్ఞుడు, నేర్పరి అంటే తెలివిగలవాడని కాదు ఇక్కడ అర్థం, గొప్ప అర్థం తీసుకోవాలి. విజ్ఞుడు, జ్ఞాని, గొప్పవాడు ఎవరంటే అపకారికి నుపకారము. అపకారం చేసినా కూడా ఉపకారం చేయండి. నెపమెన్నక అంటే వాడి తప్పులు ఒప్పక, వాడి తప్పుల్ని ఎంచకుండా. నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. తప్పులెన్నువారు తండోపతండంబులు ఇరువిజనులకెల్ల నుండి తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు కూడా చెప్పారుగా. చూడండి, మన సంస్కృతిలో ఉంది ఇదంతా. మహానుభావులు, మన ఋషులు మునులు, మహానుభావులు పుట్టి పెరిగి బ్రతికినటువంటి దేశం భారతదేశం. ఇదేం చిన్నవి. వీ షుడ్ బి ప్రౌడ్ టు బి హియర్, టు హ్యావ్ దిస్ కల్చర్ హియర్ ఇన్ ఇండియా. మీ కబీర్ దాస్ గారి పేరు విన్నారండి? కబీర్ దాస్ గారు చెప్తారు, మాకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, చూడండి భారతదేశం బహుశా తమిళ్లోను వాటిలోను అన్ని భాషల్లోనూ ఇలా ఉండుంటాయి. ఎందుకంటే న్యాచురల్గా అంతా ఉంది ఇది, ఈ కల్చరు. ఏంటంటే జో తోకో కాంటా బువాయ్ తాహి బోయి తూ ఫూల్ తోహి ఫూల్ కే ఫూల్ హై వాకో హై తెరసూల్ అంటాడు కబీర్ దాస్ గారు. జో తోకో కాంటా బువాయ్ అంటే నీకు ఎవరైతే, కాంటా అంటే ముళ్ళు, నీకు ఎవరైతే ముళ్ళు గుచ్చుతారో వాహి బోయి తూ ఫూల్ వాడికి పువ్వులు ఇవ్వయా అంటే, పువ్వులు ఇవ్వటం అంటే నీకు ముళ్ళు గుచ్చుతుంటే నువ్వు పువ్వులు తీసుకెళ్ళివు అంటే ఏంటి? అపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యి సహృదయంతో. యు స్టిల్ లవ్ హిమ్ అని. నిన్ను అవమానించిన వాడిని, నిన్ను దగా చేసిన వాడిని, మోసగించిన వాడిని కూడా యు జస్ట్ లవ్ హిమ్. తాహి బోయి తూ ఫూల్ అంటే పువ్వులు ఇవ్వు తీసుకెళ్ళి. పువ్వులతో కూర్చుంటాడు వాడు, ముళ్ళుతో కూర్చుంటే నువ్వు పువ్వులతో కూర్చోండి. తోహి ఫూలుకే ఫూల్ హై, నువ్వు ఇచ్చే పువ్వులు నీకైతే పువ్వులే, నువ్వు ఇచ్చేది పువ్వులే కదా, పువ్వులతో కూర్చున్నావు పువ్వులే. వాకో హై తెరసూల్ వాడికి అవి త్రిశూలాల్లా గుచ్చుకుంటాయి. నువ్వు గుచ్చే పువ్వులు, నువ్వు ఇచ్చే పువ్వులు వాడికి త్రిశూలాల్లాగా గుచ్చుకుంటాయి. పశ్చాత్తాపం అనేటువంటి శూలాలతోటి బాధపడతాడు. పశ్చాత్తాపం అనేటటువంటి శూలాలతోటి బాధింపబడతాడు వాడికి వస్తుంది టైము, వాడు అనుభవిస్తాడు. నువ్వు మాత్రం నీ చేతితోటి నువ్వు అలాంటి హాని చేయకు అని. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎంత యూనివర్సల్ అంటే, యూనివర్స్ ఎందుకని చెప్తున్నానంటే, మనం ఒక గొప్ప భారత సంస్కృతి అనే చెప్పడానికి లేదు. మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ దాని వందనాలు అంటాం కదా. ఈ మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పుట్టారు కదా. మహమ్మద్ ప్రవక్త పుట్టలేదా? జీసస్ క్రైస్తు పుట్టలేదా? వాళ్ళు ఎన్నెన్ని గొప్ప విషయాలు చెప్పారు. కాకపోతే గొప్పవి తీసుకోని వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు. కానీ సూలపై ఎక్కించి పెద్ద పెద్ద మేకులు కొడుతుంటే చేతులకి గుండెల మీద వాటి మీద సూలపై ఎక్కించి గుండ్లు కొట్టి బతుకున్నోడి మీద శిల మీద ఎక్కించి మేకులు కొట్టి రక్తం కారుతా నెత్తి మీద ఒకటి కొట్టి, యేసుక్రీస్తు తెలుసుగా అందరికీ, నెత్తి మీద కొట్టి చేతులు కొట్టి అలా పెట్టి చంపారే యేసుక్రీస్తుని. ఆ టైంలో అన్నాడట జీసస్ క్రైస్తు, ఏమన్నాడు? ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ఫాదర్ ఫర్గివ్ దెమ్, ఫాదర్ అంటే తండ్రి, ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు. తండ్రి భగవంతుడా వాళ్ళని క్షమించు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ అందరికీ తెలిసిన విషయం, ఈజీ ఇంగ్లీష్. ఫార్ అంటే ఇక్కడ బికాజ్ అని, ఫర్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఫర్క్ అంటే అర్థం బికాజ్ దే డోంట్ నో వాట్ దే డూ. వాళ్ళు చేస్తున్నది ఏంటో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళని క్షమించేయి. మూర్ఖులు అనే పదం కూడా మూర్ఖులు అనే పదం వాడితే ఏంటంటే వాళ్ళని మనం నిందిస్తున్నాం, మనం నెగిటివ్ అవుతున్నాం. అట్లయితే తిట్లా వాళ్ళని, మూర్ఖులు గిర్కులు అదే వల్ల. ఫార్ బికాజ్ దే నో నాట్ వాట్ దే డూ.
అంత బాధలో అంత భయంకరంగా చిత్రహింసలు చేసి చంపుతుంటే తండ్రి వీళ్ళని క్షమించు అన్నాడంటే అంటే ఏ లెవెలు? ఎందుకండి మీరు మహాత్మా గాంధీ కొటేషన్ మర్చిపోయాను, రాశాను కదా, చూడండి మహాత్మా గాంధీ గారు ఇచ్చి చూడండి, అహింస. అహింస అంటే జోకేండి. మహాత్మా గాంధీ ఇప్పుడు మహాత్మా గాంధీ గొప్పవాడా కాదా కొంచెం కాంట్రవర్సీ కావచ్చు, ఆయన కొన్ని డెసిషన్స్ తప్పు కావచ్చు, కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. అసలు మనిషి అన్నవాడు పుట్టిన తర్వాత ఏవి మిస్టర్ క్లీన్ మిస్టర్ క్లియర్ ఎవరు ఉండరు, మిస్టర్ క్లీన్ ఎవరు ఉండరు, వదిలేయండి. ఆయనలో ఉన్న గొప్ప గుణాలను తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు చాలా అరుదుగా పుడతారు. మనమేంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్లెయిమ్ చేశారు కదా, మహాత్మా అనే పదం అది ఒక అన్ని భాషల్లో డిక్షనరీలోకి వెళ్ళిపోయింది. మహాత్మా అవతార్ ఒకటి, ఇండియన్ వర్డ్స్లో అవతారు, మహాత్మ, కార్మిక్ కర్మ అనేది, అవతార్ అనేది, ఇవన్నీ కూడా మీరు ఏ భాషలోకైనా వెళ్ళండి వాళ్ళు మన పదాలు వాడతారు. ఇంగ్లీష్ దగ్గర నుంచి అన్ని భాషలు, చాలా భాషలు. అట్లాగా మహాత్ముడు ఎందుకయ్యాడు చూడండి. ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్. బలహీనులు, ది వీక్ అంటే వీక్ పీపుల్ అని, అది కలెక్టివ్ యాడ్జెక్టివ్ కదా. యాడ్జెక్టివ్ ముందు ది వాడితే అది కలెక్టివ్ నౌన్ అవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది. ది వీక్ అంటే వీక్ పీపుల్ అని కలెక్టివ్ నౌన్. ది వీక్ అంటే ది వీక్ పీపుల్ కెన్ నెవర్ ఫర్గివ్. వాళ్ళు క్షమించలేరు, క్షమాగుణం వాళ్ళలో ఉండదు. ఎందుకంటే పైశాచిక మనస్తత్వం అనాలా, లేకపోతే జంతు ప్రవృత్తి అనాలా. జంతువు చూడండి, మీరు దాన్ని హర్ట్ చేస్తే దానికి చేతనైతే అయితే పారిపోతుంది, తప్పించుకుంటుంది, లేకపోతే దానికి చేతనైతే ప్రతిఘటిస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒక్కో జంతువు అయితే విరగబడి చంపేస్తుంది కూడా, అటో ఇటో, నేను చస్తాను లేదా నువ్వు చావు. పాము లాంటిది ఉందనుకోండి, ఏం చేస్తుంది, నువ్వు చావు లేదా నేను చస్తాను అంతే. అత్యంత పిరికి వ్యక్తులే అత్యంత క్రూరులట. ఎక్కడో చదివాను. భయంకరమైన పిరికి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు భయంకరమైనటువంటి క్రూరులు. భయంకరమైన పిరికివారట. పాము చూడండి, భయంకరమైన పిరికిదట. అందుకనే దానిలో క్రూరత్వం ఎక్కువ ఉంటుంది. పెద్ద విలన్స్ చూడండి, వేలుపిల్లై ప్రభాకరన్ అని చెప్తారు. మొత్తానికి ఆయన ఏదో చేశాడు అక్కడ కూర్చుని, మంచి చేశాడో చెడు చేశాడో వదిలేయండి. వీరప్పను తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, భయంకరమైన పనులు చేసినటువంటి విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయంకరమైన పిరికి వాళ్ళు అనమాట. వాళ్ళల్లో ఇన్సెక్యూరిటీ మరీ ఎక్కువగా ఉంటుంది, పిరికితనం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అందుకని వాళ్ళు దే టర్న్ వెరీ క్రూయల్ అంటే మరి క్రూయల్టీ ఎలా చెప్పాలి నేను, అలా తయారవుతారు. అందుకని వీక్ పీపుల్, దే ఆర్ వెరీ వీక్ పీపుల్ అని. అందుకే చెప్తాడు ఆయన, ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ ది అట్రిబ్యూట్ ఆఫ్ ది స్ట్రాంగ్. మానసికంగా మానసిక బలం ఉన్నవాళ్ళు మాత్రమే, వాళ్ళల్లో మాత్రమే క్షమాగుణం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఉండదు. వాడు ఒకటి కొడితే నేను 4 కొడతాననే టెండెన్సీలో, అది జంతు ప్రవృత్తి. మనిషికి జంతువుకి తేడా ఉంది. మనిషిలో క్షమాగుణం ఉంది, జంతువులో ఎందుకు ఉంటుంది క్షమాగుణం? ఉండదు కదా. ఏదో ఎక్సెప్షన్స్ వదిలేయండి, ఏం చేయలేకపోతే మీక్గా ఉంటాయి అవి. దే ఆర్ మీక్ బికాజ్ దే కాంట్. చేయగలిగినవి ప్రతిఘటిస్తాయి కదా. జంతు ప్రవృత్తి, యాక్షన్కి రియాక్షన్ అనేది జంతు ప్రవృత్తి. యాక్షన్కి పాజిటివ్ రియాక్షన్ అనేది మానవ ప్రవృత్తి. మనిషి కాదు మహామనీషి అవుతాడు, మహామనీషి అవుతాడు. ఎవరిలో అయితే ఆ ప్రవృత్తి ఉంటుందో. జో తోకో కాంటా బువాయి తాహి బోయి తూ ఫూల్. మిగతాది నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్, యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్. తో హీ ఫూల్కి ఫూల్ హై వాకో హై తెరసోల్. యేసుక్రీస్తు గురించి మనకు తెలుసు కదా. ఆయన తలుచుకుంటే తప్పించుకోలేడా? ఆయన చేసిన ఎన్నో మహిమలు, ఆయనకి ఉన్నటువంటి మహిమలు, ఆయనకున్నటువంటి పవరు, ఆ పవర్ తోటి వాళ్ళు కొడుతుంటే కూడా ఆయనకి దెబ్బలు తగలో, రక్తం కారదో, ఏం కాదు. అక్కడి నుంచి మాయం కూడా అయిపోగలడు. అక్కడి నుంచి మాయమైపోయి ఇంకో చోట వెళ్ళిపోగలడు. వీళ్ళంతా చూస్తూ ఉంటారు, ఏంటి అక్కడికి వెళ్ళిపోయాడు, దొరకలేదని. మీరు త్రిలింగ స్వామి పేరు వినే ఉంటారు. త్రిలింగ స్వామి అని విజయనగరం జిల్లా, ఆయన ఎన్నో వందల సంవత్సరాల కిందటి విషయం ఇది. మన వాళ్ళు పూర్వీకులు ఎక్కువ
ఎక్కడ వెళ్ళి ఫైనల్గా కాపురం పెట్టేవాళ్ళు కాశీ వెళ్ళిపోయి చచ్చిపోయేవాళ్ళు కదా, కొంతమంది దారిలోనే చచ్చిపోయేవాళ్ళు. ఇప్పటికీ కూడా చూసారా, తెలుగు వాళ్ళ ఇది సత్రాలు గిత్రాలు కాశీలో ఎక్కువ ఉంటాయి, తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. ఆయన త్రిలింగ స్వామి ఆయన అక్కడ కాశీలో సెటిల్ అయ్యి ఏదో తపస్సులు ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా నుంచి చిన్నతనంలో వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోయాడు. ఆయన ఎట్లా అంటే 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికాడట. ఒకసారి జైల్లో తీసుకెళ్ళి పెట్టారంటే నగ్నంగా తిరిగేవాడట. ఆయన గురించి చదవండి, ఇంట్రెస్టింగ్. త్రిలింగ స్వామి త్రైలింగ స్వామి అని ఉంటుంది. మరి ఒకసారి నగ్నంగా రోడ్ల మీద తిరిగే వేసేవాడట. ఏం తినేవాడు కాదట, ప్రతి సంవత్సరం వెయిట్ పుట్టప్ చేసేవాడు, ఏం తినేవాడు కాదు, తాగేవాడు కాదు, అంతే. అయితే జైల్లో పెట్టారంట. ఈ సంఖ్యలు వేశారంట, సంఖ్యలు వేస్తే హీ అని నవ్వాడంటే సంఖ్యలు ఎగిరిపోయినాయి. వాళ్ళు ఎదురుగానే ఏంటి సంఖ్యలు ఎగిరిపోయినాయి, సరే తీసుకెళ్ళి జైల్లో పెట్టి గదిలో బంధించి తాళాలు వేస్తారు. తాళాలు వేసి మామూలుగా కదా, ఆ రోజు బెంగాలీ రాజులు ఉండేవారు, ఆ రోజులు బెంగాలీ రాజుల కాలం, అంటే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన విషయం, అంటే బ్రిటిషర్స్ కంటే ముందనమాట. బ్రిటిషర్స్ టైమో లేకపోతే బ్రిటిషర్స్కి ముందు జరిగినవి ఇవన్నీ. అప్పుడు బెంగాలీ వాళ్ళు పరిపాలించేవారు, బెంగాలీ రాజులు. అరౌండ్ దట్ టైం అయి ఉండాలి. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆయన రూమ్లో లేడు, పైకప్పుకి వెళ్ళి ఎక్కి డ్యాన్స్లు వేస్తున్నాడంట. పైకప్పు మీద, జైలు పైకప్పు మీద డ్యాన్స్లు వేస్తున్నాడంట. హీ అని నవ్వుకుంటా డ్యాన్స్లు వేస్తుంటే వాడు బాగా ఉంటారు కదా పోలీసులు వాళ్ళు చూసి, సైనికులు చూసి, ఏంటి వేసిన తాళం వేసినట్టే ఉంది, చక్కగా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఇంటాక్ట్, మనిషి లేడు, పైన ఉన్నాడు. చేతులు ఎత్తేశారు. అలా చాలా మిరాకిల్ చేసేవాడట ఆయన, మహానుభావుడు. సరదాగా ఆయన గంగానది మీద ఎప్పుడు హాయిగా కూర్చుని బాసు పెట్టేసుకుని, గంగానది మీద కూర్చుని హాయిగా కూర్చుని తపస్సు చేసుకునేవాడట. గంగానది మీద కూర్చుని బాసు పెట్టేసుకుని పద్మాసనంలో అలా పడుకుని అలా వెళ్తూనే ఉండేవాడట. నీటి మీద ఎప్పుడు, గంగానదిలో ఎప్పుడు అంటే ఆయనకి అంటే మీకు అలా. ఇప్పుడు జీసస్ క్రైస్తు కూడా కావాలనుకుంటే ఏముంది, సింపుల్గా కావాలనుకుంటే అక్కడి నుంచి మాయమైపోయాడే కదా, చంపుకొని చావుని అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోతాను పర్వాలేదు అంటే దాని నుంచి ఇంకేదో ప్రపంచానికి చెప్పాలి, ఇవ్వాలి, అందుకని బలిపీఠం ఎక్కేశాడు. సో ఫర్గివ్నెస్ ఈజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ టూల్ అండి. ఆ టూల్ని అది అర్థం చేసుకోగలిగితే, అడాప్ట్ చేసుకోగలిగితే టు గెట్ క్లియర్ బికమ్స్ ఈజీ. ఇది ఆ తర్వాత నాకు ఇది అంతా అయిపోయింది కదా, యోగాలు గీగాలు అన్నీ అయిపోయినాయి, ఎప్పుడో సంగతులండి. ఢిల్లీ వచ్చిన తర్వాత కొన్ని పుస్తకాలు ఎందుకనో లక్కీగా ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సో మెనీ బుక్స్ చదువుతుంటే, జీరో లిమిట్స్ అనే ఒక బుక్ ఐ కేమ్ అక్రాస్. అందులో హోపనాపనో, అది హవాయి దీవుల్లో ఒక డాక్టర్ గారు అప్లై చేసి, అంటే ఎంత గొప్పగా చేశాడు అని చెప్పాలంటే, లెన్, ఆయన పేరేంటి, వ్యూ లెన్నో అదే ఉంది, అది హోపనోపనో టెక్నిక్ అనమాట. హ్యూ లెన్నో, HEWLEN, ఇదే ఇలాంటిదే అప్లై చేసేసి కరుడు కట్టిన భయంకరమైనటువంటి మెంటల్ పీపుల్, అంటే మామూలు మెంటల్ హాస్పిటల్ అలా కాదు, కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు కదా, మెంటల్ హాస్పిటల్లో కూడా కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళు మామూలుగా మీరు సైలెంట్ అయిపోవడానికి డోస్ ఇచ్చినా కానీ తగ్గరు. అట్లాంటి కొంతమందిని పెట్టినటువంటి ఒక కారాగారం, అదొక మెంటల్ హాస్పిటల్ అని చెప్పాలి. వాళ్ళని ఏ విధంగా ఏమీ చేయలేం, ఏ మందులు ఇచ్చి బాగు చేయలేం. వాళ్ళందరినీ, వాళ్ళు ఎవరిని విజిట్ చేయకుండా, వాళ్ళకి ఏ మందులు ఇవ్వకుండా మెంటల్ ప్రాసెస్ ద్వారా నయం చేసి పారేశాడు. అది హిస్టరీలో పెద్ద రికార్డు. ఆ తర్వాత ఆ టెక్నిక్ ఎంతో పాపులర్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, దానికి పుస్తకాలు కూడా వచ్చినాయి. హోపనాపనో అంటారు దాన్ని.
ఇంకా అవన్నీ చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇదంతా ఉంది సైన్స్ బాగానే ఉంది అంటే ఇవన్నీ ప్రాసెస్లన్నీ భగవంతుడు ముందే నాకు కల్పించాడు, ఇవన్నీ ముందే అయిపోయింది, నేను ప్రాక్టికల్గా చేసేస్తున్నవే. ఇంకొంచెం అడ్వాన్స్డ్ కదా, ఇది కొంచెం అడ్వాన్స్మెంట్. ఇది కూడా ఈ కాస్త కూడా తెలుసుకొని అయినా నేర్చుకొని అయినా అని భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడని అనుకున్నాను అనమాట. అది ఈవెన్ టుడే ఐ అప్లై దట్ సమ్టైమ్స్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ ఎలాంటిదంటే, అందులో నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను కదా, కొంచెం పబ్లిక్ ఫిగర్ని అయ్యాను కదా. మీరంతా నన్ను పబ్లిక్ ఫిగర్ని చేశారు. మరి మీరు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు రకరకాల వ్యక్తులతో ఇంటరాక్షన్, రకరకాల వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, మనం మార్చలేం కదా వాళ్ళని. ఈ హోపనాపనో టెక్నిక్ ఇప్పుడు కూడా ఉపయోగిస్తుంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకని? వాట్ ఈజ్ వితిన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది వితౌట్. చాలా ఎక్కువ టైం తీసుకున్నానేమో, చాలా చెప్పేసాను, వదిలేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తానండి దీని గురించి, ఈ టెక్నిక్ గురించి. ఈ టెక్నిక్ అల్టిమేట్, ఇంకేం లేదు. క్లీన్, నువ్వు వద్దన్నా కానీ ఇది షార్ట్ కట్. వద్దన్నా కావాలన్నా క్లియర్ అయిపోతారు అంతే. బాగుంది కదా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఏబుల్ టు షేర్ సమ్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మీకు నచ్చాయో నచ్చలేదో మీకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.